హాయ్ అండి అందరికీ. కార్తీక పౌర్ణమి రోజు మట్టితో చేసిన శివలింగ ఆకృతిని చేసి అందరం పూజించుకున్నామని చెప్పాను కదండి. అదే ఈ శివలింగం. ఈ మట్టితో చేసిన శివలింగాన్ని మా హస్బెండే చేశారండి. అందరూ అభిషేకం చేసుకోవడానికి లైన్లో వేచి ఉన్నారు. గర్భగుడిలోని శివలింగానికి మనం అభిషేకం చేసుకోవడానికి డైరెక్ట్ వెళ్ళి అభిషేకం చేసుకోవడానికి కుదరదు కదా. అందరూ ఇలా మట్టితో చేసిన అభిషేకం చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆవు పాలు, ఆవు పెరుగు, పంచామృతాలతో, పంచదార అలా అన్ని రకాలతోటి అభిషేకం చేసుకుంటున్నారు. ఎక్కువగా ఆవు పాలతో చేశారు. మనకి దొరికేది ఎక్కువగా ఆవు పాలతో కాబట్టి మనం చేసుకోవచ్చు. తర్వాత ఇదిగో ఇలా పసుపు, కుంకుమ ఇలా